మనకి 4G సర్వీసెస్ మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన పనులను ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 4G నుంచి 5G కూడా ఈ పర్టికులర్ టెక్నాలజీని సాఫ్ట్వేర్ ద్వారా అప్గ్రేడ్ చేసే కార్యక్రమం జరుగుతుంటుంది. ఇంతేకాకుండా ఏపీ టెలికాం సర్కిల్లో 1500 లొకేషన్స్లో మనము 4G సాచురేషన్ ప్రాజెక్ట్ కింద అంత్యోదయ మిషన్ కింద PM మోడీ గారి డైరెక్షన్స్ లో జరుగుతున్న అంత్యోదయ మిషన్ లో మనం 4G సాచురేషన్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. వీటిని కూడా నెక్స్ట్ 1 or 2 quarters లో కూడా కంప్లీట్ గా అయిపోతుంది. దీంతో మనకి రిమోట్ లొకేషన్స్ లో కూడా 4G సేవలు అందించడానికి మనకి ఆస్కారం ఏర్పడుతుంది. ఇదే విధంగా ఏపీ టెలికాం సర్కిల్ గత ఏడాది 930 కోట్లు ఆదాయం కాగా ఈ ఏడాది మేము 1000 కోట్లు దాటాలని చెప్పి మేము ప్లాన్స్ చేసుకున్నాము. ఈ సందర్భంగానే ఈ మానిటైజేషన్స్ కింద ఏపీ టెలికాం సర్కిల్లో 3 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 3 ల్యాండ్స్ ఏంటంటే మనకి కొండపల్లిలో ఉండే ల్యాండ్, తర్వాత పాలకొల్లులో ఉండే ల్యాండ్, తర్వాత అదేవిధంగా తుని దగ్గర ఉండే ల్యాండ్. ఈ 3 కూడా చాలా చక్కటి లొకేషన్స్ లో మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటాయి. చాలా హై డిమాండ్ ఉండే లొకేషన్స్. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి 10-12 కోట్లకి రిజర్వ్ ప్రైస్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క ల్యాండ్ ఆల్మోస్ట్ 1.5 acre వరకు ఉంది. ఒక చోట మటుకు పాలపల్లి దగ్గర 1 acre ఉంది. మిగతా 2 కూడా 1.5 acre దాటే మనకి విస్తీర్ణం ఉంది. చక్కటి లొకేషన్స్ ఉన్నాయి. దీని సందర్భంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు BSNL వెబ్సైట్స్ లో దొరుకుతున్నాయి. అంతేకాకుండా MSTC చేయడానికి